రాజకీయాల్లో మరో కీలక మలుపుకు మాజీ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తెరతీశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆమె తన రాజకీయ ప్రయాణంపైన సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుతం పార్టీ ఎజెండా పైన తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించారు. గాంధీజీ ప్రతిపాదించిన సర్వోదయ సిద్ధాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నానని, సామాజిక సమానత్వమే లక్ష్యంగా తన పార్టీ విధి విధానాలు ఉంటాయని ఆమె పేర్కొన్నారు. తన పోరాటం ఎవరి మీదో స్పష్టం చేశారు. డాడీ, మోడీ, చిన్న డాడీలపైన తన యుద్ధం ఉంటుందని కవిత వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూస్తే, డాడీ మోదీ, చిన్న మోదీలపైన యుద్ధం. కొత్త పార్టీ పేరు, ఎజెండాను ప్రకటిస్తా కవిత. తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ నమోదు ప్రక్రియ. తెలంగాణ జాగృతి సంస్థ నెట్వర్క్ ను ఇప్పుడు రాజకీయ శక్తిగా మార్చుకోవాలని ప్లాన్. లలిత క్లినిక్స్ ఇప్పుడు హైదరాబాద్ లో, హనుమకొండ జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ ఇప్పుడు మన కోసం అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో. అపాయింట్మెంట్ కోసం ఈ కింది నెంబర్లకి కాల్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్తే, మాజీ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత తన పోరాటం ఎవరి మీదో స్పష్టం చేశారు. డాడీ, మోడీ, చిన్న మోడీలపైన తన యుద్ధం ఉంటుందని కవిత వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్ పైన కూడా రాజకీయ పోరాటం చేస్తారని ప్రకటించడం సంచలనంగా మారింది. బడాభాయ్ అని మోదీని పిలిచే రేవంత్ను కవిత చిన్న మోడీ అని ప్రస్తావించారు. ఒక మంచి ముహూర్తం చూసుకొని కొత్త పార్టీ పేరు, జెండాను ప్రకటిస్తానని కవిత చెప్పారు. బీఆర్ఎస్ పార్టీతో తనకు ఉన్న అంతర్గత సమస్యలను కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని కవిత ఆరోపించారు. తనకు, తన కుటుంబానికి మధ్య జరుగుతున్న ఇష్యూను అడ్వాంటేజ్గా తీసుకొని లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. తనపైన జరుగుతున్న ఈ కుట్రలను ప్రజల ముందు ఉంచుతానని, స్వతంత్రంగా ప్రజల గొంతుకులా నిలబడతానని స్పష్టం చేశారు. అంతకుముందు కవిత ఎన్నికల సంఘం వద్ద దాఖలు చేసిన తెలంగాణ ప్రజా జాగృతి పార్టీ నమోదు ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై దాఖలైన పిటిషన్ను విచారించిన ఢిల్లీ హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. కల్వకుంట్ల కవిత సమర్పించిన దరఖాస్తులపైన వీలైనంత త్వరగా తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా కవిత దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలున్నాయని, వాటిని సరిదిద్దాలని కోరుతూ ఇప్పటికే ఆమె సమాచారం అందించినట్లు ఈసీ కోర్టుకు తెలిపింది. ఈ లోపాలను సరిదిద్దిన తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియపైన త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో కొత్త పార్టీ ఏర్పాటుకు ఉన్న అడ్డంకులు త్వరలోనే తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ ప్రజా జాగృతి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం కానుందని సమాచారం. గతంలో తాను స్థాపించిన తెలంగాణ జాగృతి సంస్థ ఉన్న నెట్వర్క్ను ఇప్పుడు రాజకీయ శక్తిగా మార్చుకోవాలని ఆమె భావిస్తున్నారు. ఈ పరిణామం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లకు కొత్త సవాలుగా మారుతుందా లేదా అనేది వేచి చేసి చూడాలి. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మరో మలుపు తిరుగుతోంది. మాజీ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త పార్టీ పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పార్టీ రిజిస్ట్రేషన్కు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పెండింగ్లో ఉన్న దరఖాస్తులపైన త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన కోర్టు ఈసీకి కీలక సూచనలు చేసింది. త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆదేశించింది. కల్వకుంట్ల కవిత తన నూతన పార్టీ తెలంగాణ ప్రజా జాగృతి నమోదు కోసం జనవరి 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29 ప్రకారం దరఖాస్తు సమర్పించారు. అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జాప్యం జరుగుతోందని భావించిన ఆమె ఢిల్లీలోని కోర్టును ఆశ్రయించారు. ఫిబ్రవరి 27న జరిగిన విచారణలో ఎన్నికల సంఘం తరపున న్యాయవాది కోర్టుకు కీలక సమాచారం అందించారు. కవిత సమర్పించిన దరఖాస్తులో పలు సాంకేతిక లోపాలున్నాయని, వాటిని సరిదిద్దాలని కోరుతూ ఫిబ్రవరి 23నే ఆమెకు సమాచారం పంపారని ఈసీఐ వెల్లడించింది. దీనిపైన నేడు విచారణ జరిగింది. దీంతో తుది తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి కవిత పిటిషన్ పైన వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. దశాబ్ద కాలం పాటు భారత రాష్ట్ర సమితిలో కీలక నేతగా ఉన్న కవిత 2025 సెప్టెంబర్లో ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇది తెలంగాణ రాజకీయాల్లో
విస్మయానికి గురిచేసింది. రాజీనామా అనంతరం 4 నెలల మౌనాన్ని వీడి జనవరి 5న తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మారుస్తానంటూ వెల్లడిస్తూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమని ప్రకటించారు. బీఆర్ఎస్ ను వీడడానికి గల కారణాలు కవిత అత్యంత భావోద్వేగంగా వివరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అహర్నిశలు శ్రమించినా రాష్ట్రం వచ్చిన తర్వాత పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసిన తానే కొన్ని నియంత్రణలు విధించారని పేర్కొన్నారు. కొత్త పార్టీ ప్రకటనకు ముందే కవిత క్షేత్రస్థాయిలో పోరాటాలను ప్రారంభించారు. తెలంగాణ హక్కులను పరిరక్షించే లక్ష్యంగా ఆమె అడుగులు వేశారు. ఇటీవలే ఖమ్మం జిల్లా వెలుగుముంట్ల గ్రామంలో జరిగిన ఇళ్ల కూల్చివేతపైన ఆమె ప్రభుత్వంపై నేరుగా పోరాటం చేశారు. బాధితులకు అండగా నిలబడి దీక్షలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తనపైన వచ్చిన ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని కవిత మొదటి నుంచి వాదిస్తూ వచ్చారు. ఈ కేసులో కోర్టు నుంచి క్లీన్ చీట్ లభించిన తరువాత మరింత రెట్టించిన ఉత్సాహంతో ప్రజల్లో తిరగడం ప్రారంభించారు. ఇప్పుడు సొంత పార్టీ రిజిస్ట్రేషన్ గనుక పూర్తయితే కీలక నేతలంతా ఆమె వెంట తిరుగుతారని సమాచారం.